ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ 90వ రోజు అంటే ఈ సాటర్డే రోజు టేస్టీ తేజ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. చూడండి, మొదటి నుంచి మనం టేస్టీ తేజ్ ఆట అయితే చూస్తున్నాం. అంటే టేస్టీ తేజ్ బిగ్ బాస్ సీజన్ 7 లో అయితే అంటే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పర్లేదు అనమాట, అట్ట ఆడాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం చాలా బాగా ఆడాడు. కానీ ఆడాడే కానీ కొద్దిగా అంటే ఈ గేమ్స్ పరంగా ఈ ఫిజికల్ టాస్క్ పరంగా ఏం లేదు, కాస్త మైండ్ పరంగా ఓకే అనమాట. ఇంకా టేస్టీ తేజ్ గురించి చెప్పాలంటే ఇంకా కామెడీ తప్ప ఇంకా తను చేసింది అయితే ఏం లేదనమాట. పైగా ఇంకా లాస్ట్ వీక్ లో కూడా బాగా ఓటింగ్ బాగా తక్కువ అనమాట. అంటే టేస్టీ తేజ్ అవినాష్ వీళ్ళిద్దరే పడ్డారు చివరి వరకు. ఇంకా ఈసారి మాత్రం అవినాష్ సేవ్ అయిపోయాడు. ఎందుకంటే అదే ఇంకా టాప్ 5 లోకి సెలెక్ట్ అయ్యాడు కదా ఒక నెంబర్ గా, అందుకని అతను ఇంకా సేవ్ అయిపోయాడు. ఇంకా అతని ప్లేస్ లో టేస్టీ తేజ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా పృథ్వీ ఈ రోజు అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అంటే లాస్ట్ వీకే ఇంకా అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల ఆగిపోయాడు అనమాట. అదే నబిల్ చేతులు ఉంది కదా ఆ ఎవిక్షన్ షీల్డ్, దాంతో ఇంకా అవినాష్ ని ఎలిమినేట్ అవ్వకుండా ఆపేసాడు. ఇంకా ఈ రోజు అయితే ఇంకా గ్రాండ్ ఫినాలే దానికి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి చూడండి అవినాష్ కి ఎంత లక్ ఉందో చూడండి. ఇంకా టేస్టీ తేజకి అయితే కాస్త లక్ లేదు, అవినాష్ కి రోహిణి మాత్రం చాలా లక్కీ అనమాట. ఎందుకంటే వీళ్ళు టాప్ 5 లోకి సెలెక్ట్ అయిపోయారు. ఇంకా చూద్దాం, ఇంకా టాప్ 5 లోకి ఇంకా ఇద్దరైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు. ఆ ఇద్దరులో ఎవరెవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం. ఇంకా రేపు మండే రోజు తేలిపోద్ది అనమాట, చూద్దాం. ఇంకా ఈ సండే రోజు అయితే పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. చూడండి ఎలా ఉందో చూడండి ఇంకా ఆట అంతా. అంటే వీళ్ళు ఆడే ఆటలో ఎక్కడ ప్రజలకి అంతే తీసుకోలేకపోతారు అనమాట. ఎవరు టేస్టీ తేజే గాని పృథ్వీ గాని ఇంకా వీళ్ళు బాగా ఆడాల్సిందే. అంటే వీళ్ళు ఎంత బాగా ఆడినా కూడా చూడండి ఇంకా లాభమే లేకుండా పోయింది. అప్పటికి గ్రేట్ అనమాట. అంటే ఇంత దూరం వచ్చారంటే ఇంత దూరం నెక్కుంటూ రావడం చాలా గ్రేట్. పృథ్వీ అయితే అసలు సూపర్ అట, అతనికి ఒక లక్ అని చెప్పాలి. ఇంకా అంటే మాటలు కూడా రావట్లేదు నాకు ఇంకా. ఎందుకంటే పృథ్వీ అప్పుడెప్పుడో పోవాల్సింది, ఎప్పుడు ఓరం నాయన అప్పుడెప్పుడో ఒక 3వ వారం 4వ వారంలో అంటే సేవ్ అవుతా ఉన్నాడు. చూడండి ఫస్ట్ సెకండ్ వారంలో అంటే 2వ వారంలో, ఫస్ట్ వారంలో అయితే బెజవాడ బేబాక్ ఎలిమినేట్ అయింది. ఇంకా 2వ వారంలో అభయ్ నవీన్ పృథ్వీ చూడండి ఎంత లక్కీ ఛాన్స్. మళ్ళీ అదే విధంగా పృథ్వీ ఆ మాదిరి 3 సార్లు చివరి వరకు వచ్చిపోయాడు. ఇంకా లేదంటే అప్పుడే పోవాల్సింది. ఇంకా ఈ విష్ణుప్రియతో లవ్ ట్రాక్ ఉంది కదా, ఈ లవ్ రొమాన్స్ ట్రాక్, ఇంకా దీని వల్ల అయితే కాస్త అందరికి కాస్త అంటే చూసే వాళ్ళకి బాగుంది అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా చాలా వరకు ఇంకా ఈ రోజుకైతే ఇంకా బయట పడిపోయాడు పృథ్వీ. ఎందుకంటే అప్పటికి గ్రేట్ అయ్యింది. కానీ పృథ్వీ కొంచెం కోపం తగ్గించుకొని ఆలోచిస్తా మాట్లాడితే కనీసం కాస్త టాప్ 5 లో కానీ పోయే ఓడేమో అనిపిస్తుంది అనమాట. ఒకవేళ చెప్పలేము ఫైనల్ విన్నర్ కూడా అయ్యే ఓడేమో. ఎందుకంటే పృథ్వీని మాత్రం ఫిజికల్ టాస్క్ లో ఢీ కొట్టడం చాలా కష్టం అనమాట. నిఖిల్ వాళ్ళ కూడా కాదు అది మనకు తెలుసు. బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ అర్థం అవుతాం అనమాట అది. ఎందుకంటే ఇంకా చూడడం వాళ్ళకి అయితే ఏం అర్థం కాదు, కానీ బిగ్ బాస్ డైలీ చూసే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే పృథ్వీ చాలా అసలు మామూలు స్పీడ్ కదా అది. పైగా ఫిజికల్ టాస్క్ అయితే ఇంకా చెప్పలేదు అనమాట. మైండ్ టాస్క్ కూడా బాగానే ఆడతాడు, కాస్త పర్లే అట్ట. కానీ కోపం ఎక్కువ, ఏదంటే అది మాట్లాడేస్తాడు. అంటే దాచుకోలేడు అది ఆవేశాన్ని ఓపిక పట్టాలి. ఇది ఎట్టంటే మాట్లాడితే జరగదుగా. ఎందుకంటే బిగ్ బాస్ గారు రియాలిటీ షో, పైగా కొద్దిగా కోపం కంట్రోల్ చేసుకుంటే అయిపోన్నాం. కానీ కోపం ఎక్కువ, పైగా ఎట్టంటే సరేలే అయింది ఏదో అయింది. ఇంకా పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంక ఈ శనివారం రోజు అయితే నాగార్జున గారు వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని ఫిజికల్ టాస్క్లు పెట్టాడు అనమాట. కొన్ని గేమ్స్ అయితే పెట్టాడు. ఇంకా అన్ని గేమ్స్ లోనూ సరదాగా అంటే ప్రతి వారం జరిగేది ఇదే అనమాట. కొన్ని గేమ్స్ పెడతాడు. పైగా ఒకరి మీద ఒకరు చెప్పుకునేటే చేస్తాడు అనమాట. అంటే వాళ్ళ మైనస్ పాయింట్ల గురించి చెప్పమంటాడు, అంటే ఆటల పరంగా. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఇంకా పేర్లు ఇచ్చాడు. ఎవరెవరు ఎలాంటి వాడు అయితే చూసేది చెప్పాలి. ఇదంతా చెప్పుకున్నారు. ఇంకా చెప్పుకున్న తర్వాత ఇంకా చూసుకుంటా ఉంటే ఇంకా ఆట అంతా ఇలాగే పోతుంది అనమాట. ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చింది. ఇంకా టేస్ట్ తేజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇంకా సరదాగా అనమాట అటు గడిచింది. కానీ శనివారం రోజు అయితే పెద్దగా ఏమీ లేదనమాట. అంటే ప్రతి వారం జరిగేది, కానీ స్పెషల్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్. అంటే శనివారం ఒకరు ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇంకా టేస్ట్ తేజే పోయాడు. ఇంకా ఈ రోజు పృథ్వీ కూడా పోయాడు. సరే చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారో ఎవరు పోతారో చూద్దాం. ఇంకా రేపు అయితే నామినేషన్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఫైనల్ విన్నర్ అయితే ఇంకా నిఖిల్ ఇంకా పక్క ఫిక్స్ అయిపోయింది అది. ఎందుకంటే ఇంకా ఓటింగ్లు కానీ ఆట ఆడే విధానం, పైగా నిఖిల్ చూడండి పాపం కాళ్ళు దెబ్బలు తగిలినా సరే, పాపం రక్తం గారినా సరే, అబ్బా ఎంత బాగా చూడండి. అది ఎంతో గ్రేట్ కదా. ఎలా అంటే ఎవరో చెప్పండి, కాళ్ళు దెబ్బ తగిలితే ఎవరైనా మూలిగేస్తారు. ఇంకా అలాంటిది నిఖిల్ చూడండి ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో. అంటే ఇలాంటివి అనమాట. అంటే ఉంది కదా, ఇప్పుడు అతను చేసిన ఓవర్ రైటింగ్ అనుకోవచ్చు, కానీ అతని లోపల ఉంది కదా గెలవాలి అనే తపన ఉంది కదా.
పైగా అతను కూడా చెప్పాడు అది యాక్టింగ్ అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ అందరూ నన్ను సేవ్ చేస్తున్నారు. నేను ఎన్నిసార్లు నామినేషన్ లో పడ్డా నన్నే ఇంకా ఇంకా టాప్ ఓటింగ్ లో పెట్టి ప్రతిసారి నన్ను సేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకోసమని గెలుస్తా అని. ఇంకేం కావాలండి, ఇంకా బయట రకరకాల కోతలు అనమాట. కన్నడ వాళ్ళని, తెలుగు వాళ్ళని, మన గౌతమ్ తెలుగు అని, నిఖిల్ కన్నడ అని. ఏంటంటే బాబు ఇది ఈ సోషల్ మీడియాలో వాయిన్ చేస్తున్నారు. ఎంత వాయిన్ చేసినా ఎంత చేసినా నిఖిల్ మాత్రం టచ్ చేయలేకపోతున్నారు ఎవరు. చూడండి అంటే ఏమని అర్థం, అతని మంచితనం అతను కాపాడుతుంది అంతే కదా. అతని మంచితనం, అతని గేమ్ ఆట ఆడే విధానం, పైగా అతను గేమ్ మీద ఫోకస్ పెట్టే విధానం ఇలా ఉండాలన్నమాట ఆట అంటే అది. అంతేగాని తెలుగు కన్నడ ఏంటండి, తెలుగు కన్నడ మా తెలుగు వాళ్ళు మాత్రం కన్నడ ఇండస్ట్రీలో పోయి మాత్రం ఏలట్లేదా? చూడండి వాళ్ళు ఎందుకు ఆడలేకపోతున్నారు? అప్పుడు వాళ్ళు కన్నడ వాళ్ళు అడిగితే నువ్వు తెలుగు అంటే అప్పుడు ఎంత బాధ వేస్తుంది. కానీ ఎన్ని చేసినా ఎవరు ఆపలేరు, ఎందుకంటే టాలెంట్ అది. ఇంక ఈ పుష్ప సినిమా చూడండి, అదే రేపు ఈ పుష్ప సినిమా వస్తుంది, అదే రేపు అంటే రేపు 5వ తేదీ. మరి ఈ పుష్ప సినిమా కన్నడలో ఆడుతుంది. మరి కన్నడలో స్టార్ హీరోల్ని దెబ్బతీస్తుందిగా. మరి వీడు తెలుగు రా ఈ సినిమా చూడకూడదు అని అయితే లేదుగా. పైగా తమిళ్లో ఆడుతుంది, హిందీలో ఆడుతుంది, పైగా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడుతుంది, చైనాలో ఆడుతుంది, జపాన్ లో, అమెరికాలో, ఇంగ్లీష్ లో ఆడుతుంది. మరి అన్ని దగ్గరలో బాగా ఆడుతుంది సినిమా. మరి ఓల్డ్ మాత్రం అడిగితే ఈ తెలుగుడని టాలెంట్ ని ఎవడు ఏం చేయలేడు. పైగా నిఖిల్ పాపం తెలుగు నేర్చుకుని మరీ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి, డిస్కరేజ్ చేయకూడదు. సరే ఏదైతే ఇదేంది, ఇంకా మనం అయితే ఇంకా నిఖిల్ చూద్దాం, ఇంకా రేపు నామినేషన్ పడతాడు లేదో, ఖచ్చితంగా పడతాడులేండి. సరే ఇంకా ఈ శనివారం రోజు అయితే టేస్టీ తేజ్ అయితే పక్కాగా ఎలిమినేట్ అయిపోయాడు. ఓకేనా? ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ మీద మీకు డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటి క్లియర్ చేస్తాను.